మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించటానికి మేము ఆశ కలిగి ఉంటుండగా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఈ యొక్క కొరింథీ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఈ విధంగా చెప్తా ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మేము దేని వల్ల నడుచుకొనుచున్నాము అంటే విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. వెలుచూపు వలన కాక అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ వీరిని ఎలా అర్థం చేసుకుంటా ఉన్నారు అంటే వీళ్ళేదో అలా గుడ్డిగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వారితో మాట్లాడుతూ మేము ఈ లోకానుసారంగా అనేక మంది నడుస్తున్నటువంటి మార్గాల్లో మేము నడుస్తలేదు. వెలుచూపు వలన అంటే మా ముందు ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. ఆ మార్గాన్ని పట్టుకొని మేము వెళ్ళిపోవట్లేదు. అయితే మేము ఎలా నడుచుకుంటున్నామంటే విశ్వాసము వలన. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నేను దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డగా, దేవుని అంగీకరించినటువంటి వ్యక్తిగా మనం ఏ విధంగా నడుచుకుంటా ఉన్నాం? ఏ మార్గాల్లో మనం నడుచుకుంటా ఉన్నాం? ఒకసారి ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందాం. మనము విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నామా? లేదంటే వెలిచూపు వల్ల నడుచుకుంటా ఉన్నామా? వెలిచూపు వల్ల అంటే మనకిష్టానుసారంగా అంటే "ఈ వానకి ఆ గొడుగు" అనే ఒక సామెత ఉంది చూసారా? ఆ విధంగా నడుచుకుంటున్నామా? పరిశీలన చేద్దాం. మనం ఎప్పుడైతే విశ్వాసంతో నడుచుకుంటామో మనం ధైర్యముగా నడుస్తాం. అది ఎలాంటి మార్గమైనా సరే, అది ఎలాంటి జీవితమైనా సరే, అవి ఎలాంటి పరిస్థితులైనా సరే, మనము విశ్వాసముతో ఉన్నప్పుడు ఆ మార్గాల్లో మనము నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏమాత్రము భయము లేకుండా, ఏమాత్రము దిగులు లేకుండా ఆ యొక్క మార్గాలలో మనము నడుస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనము మన ఇష్టానుసారంగా ఆ వెలుచూపులో నడుస్తూ ఉంటామో, ప్రతి అడుగు భయంతో ఏస్తాం. ప్రతి మాట భయంతో మాట్లాడతాం. ప్రతిసారి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే విశ్వాసము వల్ల నడుస్తామో, ఎప్పుడైతే విశ్వాసంలో జీవిస్తామో, ఎలాంటి పరిస్థితులున్నా మనము ధైర్యముగా ముందుకు సాగుతాం. శద్రక్, మేషక్, అబేద్నెగోలు మనము చూసినట్లయితే వారి ముందు మరణ శాసనం కనిపిస్తూ ఉంది. అయినా వారు మాత్రము బెదిరిపోలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వారు మరణములో ఉన్నారు. మరణపు అంచులో ఉన్నారు. అయినా వారు భయపడలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే వారి మరణములోనే ఉన్నారు. అయినా వారు భయపడలేదు. ఎందుకు? కాగా విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును. వారు విశ్వాసములతో జీవిస్తూ ఉన్నారు కాబట్టి, వారు విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి, వారు మాత్రము కూడా భయపడని వ్యక్తులుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనేకమంది శ్రమలు మనల్ని హింసిస్తూ ఉంటాయి. అయినా మనం ఏ విధంగా జీవించాలి అంటే విశ్వాసమును బట్టి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం విశ్వాసము కలిగి జీవిస్తామో ఆ పరిస్థితులకి మనం ఎంత మాత్రము కూడా భయపడము. ఆ పరిస్థితులకి మనం ఎంత మాత్రము కూడా దిగులు చెందము. ఎందుకంటే మనము విశ్వాసము వలన నడుచుకున్న వారము. మనము విశ్వాసము వలన నడిపించబడుతున్న వారము.
మనం ఎవరి యందైతే విశ్వాసం ఉంచుతున్నామో, మనము విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఆ దేవుడు మన పరిస్థితుల్లో మార్చగలడు. మనకి సహాయము చేయగలడు. ఈ మాటలింటున్న నీకు నాకు దేవుడు అట్టి విశ్వాసమునిచ్చి నడిపించునుగాక. ఆమేన్.